బ్లాక్ మనీని ఒరిజినల్ నోట్లుగా మారుస్తామంటూ బురిడి కొట్టించి ఏకంగా 13 లక్షలు కాజేసిన ఒక అంతర్రాష్ట్ర మోసగాడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. కెమికల్లో నల్ల కాగితాలను ముంచితే అవి అసలైన 500 నోట్లుగా మారిపోతాయంటూ నమ్మించి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పత్తిపాటి ప్రేమ్చంద్ అనే నిందితుడు మధుబాబు అనే వ్యక్తికి ఒక వింత ఆఫర్ ఇచ్చాడు. 15 లక్షల అసలు నగదు ఇస్తే నల్ల కాగితాలను కెమికల్లో ముంచి ఏకంగా ₹1,00,00,000 డబ్బులు తయారు చేసి ఇస్తానని నమ్మబలికాడు. కేవలం మాటలతోనే కాకుండా బాధితుడి ముందే కొన్ని బ్లాక్ పేపర్లను కెమికల్లో ముంచి అసలు నోట్లలా మార్చి డెమో కూడా చేసి చూపించాడు. దాంతో అది నిజమేనని నమ్మిన మధుబాబు అతనితో డీల్ కుదుర్చుకొని విడతల వారీగా 13 లక్షల నగదును ప్రేమ్చంద్కు అందజేశాడు. అయితే డబ్బులు తీసుకొని రోజులు గడుస్తున్నా ప్రేమ్చంద్ నుంచి ఎలాంటి ₹1,00,00,000 డబ్బు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే అశ్వరావుపేట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే 20,000 బ్లాక్ పేపర్లు, 2 కెమికల్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రేమ్చంద్ పై గతంలో కూడా నకిలీ కరెన్సీ, వాహన చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి బ్లాక్ మనీ, రైస్ పుల్లర్, నకిలీ నోట్ల పేరుతో చేసే మాయ మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని డీఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. కొద్దిమంది ఎవరైతే అంటే తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ నకిలీ నోట్స్ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, చాలా మంది అత్యాశతోని సపోజ్ ఒక ₹1,000 మామూలు నోట్ తీస్తే ఒక 3,000, 4,000 నకిలీ నోట్ ఇస్తారని చెప్పేసి అటువంటి దానిలో ఇంకా కొద్దిగా ఇతను మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మేము ముందున్నటువంటి ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేటువంటి పేపర్స్. ఇప్పుడు నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటిని కనుక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ గాలి నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని నమ్మిస్తారు. అందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తెలియదు. అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వాళ్ళకి డెమో చూపించేటప్పుడు ఈ ఫింగర్స్ మధ్యలో ఒరిజినల్ నోట్సే పెడతాడు. చిన్న మౌల్డ్ వేసి ఒరిజినల్ నోట్సే పెట్టేసి ఒక ట్రేలో ఈ నీళ్లు ప్లస్ ఈ లిక్విడ్స్ పోసేసి ఏదో కలిపినట్టే చేసేసి అతని దగ్గర ఉన్నటువంటి నోట్స్ మాత్రం తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నమ్మిపోతారు. అంటే ఆ నోట్స్ వేళ్ళ మధ్యలో ఉన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతారు. దాంట్లో వాళ్ళు నమ్మి చేస్తారు. ఇది జస్ట్ అయోడిన్ ప్లస్ మన మామూలుగా గతంలో ఈ ఫోటో ఫ్రేమ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసేటువంటి లిక్విడ్ ఐపో సొల్యూషన్ అని అంటారు. అది ప్లస్ మామూలుగా మన చిన్న చిన్న ఇంజరీస్కి క్లీన్ చేయడానికి ఉపయోగించే అయోడిన్. వాళ్ళని అంటే దాంతో యాక్చువల్గా అటువంటిది జరగదు, వాళ్ళని భ్రమ పెట్టడం కోసం అని అవి యూజ్ చేస్తారు అంతే. ఇవి మాత్రం ఇవన్నీ సేకరించి ఎగ్జాక్ట్ 500 నోట్స్ మెజర్మెంట్స్ ప్రకారము కట్ చేశాడు. ఇతని మీద గతంలో కూడా సేమ్ ఈ టైప్ అటువంటి కేసు ఒకటి వాజ్పేయి సైబరాబాద్ కమిషనర్ వాజ్పేయిలో ఉంది. అలాగే మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించి కూడా రామచంద్రాపురం అండ్ కూకట్పల్లిలో ఈ 3 కేసులు కూడా గతంలో అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఇతను మాకు మధుబాబు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర సెర్చ్ చేస్తే ఈ లిక్విడ్ ప్లస్ ఈ బ్లాక్ పేపర్స్ జనాల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ బ్లాక్ పేపర్స్ బండిల్స్ దొరికినాయి. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసాము. ఈ సందర్భంగా నేను అందరికీ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఇటువంటి జాలీ నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ని తీసుకోవడమే తప్పు. దాన్ని ఏదో కొద్దిమంది అత్యాశపడి విత్ ఇన్ నో టైంలో మనం చాలా డబ్బు సంపాదించాలని ఒక దురుద్దేశంతో ఇటువంటి వాళ్ళు చెప్పే మాటలకి నమ్మి
ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఇలా మోసపోతూ ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీస్ వారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నల్ల కాగితాలు నోట్లుగా మారడం అనేది కేవలం ఒక మ్యాజిక్ అని అన్నారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఆఫర్లు ఇచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.